సార్ ఇప్పుడే కాల్ వచ్చింది, నానమ్మ చనిపోయారు, ఐ నీడ్ 4 days లీవ్ సార్. ఓ అవునా, మరి ప్రాజెక్ట్ సంగతి ఏంటి? అది ఫినిష్ అయిపోతుంది సార్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సార్. హే, ఎందుకు ఈ మౌనం పాటిస్తున్నావు? ఎవరు తెచ్చినా చెప్పి. ఏమైంది మామ, ఎందుకు అంత గుసా మీద ఉన్నావు? లుక్స్ ఆపి మ్యాటర్ చెప్పమ్మా. నాకు అయితలేదురా, ఇక ఎడికైనా పోదాం. ఇప్పుడే వచ్చినాం, ఇన్ని ఆర్డర్ చేసినాం, అప్పుడే పోదామంటారు ఏంటి? పోయి ఆటో కొనుక్కొని ఆడేసుకో ఈ ఆటో పంచులు. ఎడికైనా పోదాం అంటే ఈడికెళ్ళి కాదు, ఎడికైనా ట్రిప్కి పోదాం. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలరా. దీనికేంత బిల్డప్పా? క్యాన్సిల్ అయ్యే ప్లాన్కి ఇంత సెటపా? అంటే కాఫీ షాప్ ఒరే కంజూషికి బ్రాండ్ అంబాసిడర్ రా నువ్వైతే. కంజూస్ ఇంకోసారి అంటే దేత్తడి పోచమ్మగడి. ఇప్పుడే చెప్తున్నా, అరే ఏదైనా రిచ్గా ఆలోచించరా. నువ్వు ఆపరా. ప్రతిసారి ప్లాన్ చేయడం, క్లైమాక్స్లో ఫ్లాప్ చేయడం అలవాటే కదరా. అయిపోయిందా మీ చిల్లర గొడవలు? ఈసారి నేను ప్లాన్ చేస్తా, వినండి. ఇంతకీ ప్లాన్ ఏంటి బేబీ? నువ్వు ఆవేశపడకు బేబీ, నేను చెప్తా కదా ప్లాన్ ఏందో. నాకు క్లారిటీ ఉంది, ఓకేనా? మీరు జస్ట్ ఫాలో అవ్వండి. సాయంత్రం లోపు ఇంటికి వచ్చేస్తామా? లేదే, బట్టలన్నీ తెచ్చుకో, ఆడనే ఉందాం. అలా మీరు మీ బొక్కలో ప్లాన్లు. రెగ్యులర్గా ట్రిప్ వేసి నేను నన్ను అడగని చెప్తా. ఆ వేస్తావు ట్రిప్పులు క్యాబ్ డ్రైవర్ లెక్క. అరే ఇద్దరు కాస్త. సో గైస్ మనం ఏం చేద్దామండి ఈ వీకెండ్ ప్లాన్? అయితే సాయంత్రం వెళ్ళిపోవాలి. చెప్పురా, నువ్వే చెప్పిగా, నేనెందుకు ఇక్కడ? చెప్పు చెప్పు. ఏడోకలే చెప్పు చెప్పు. సో గమ్మున అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి పోదాం, ఒక మంచి ట్రిప్ వేద్దాం. ఏమంటావు? వెళ్దాం వెళ్దాం అంటారు కానీ ఏడికి పోదాం? ఏడి పోదాం అంటే లడక్. బాబు అంత బడ్జెట్ లేదు, కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో చెప్పండి. సాయంత్రం కల్లా వచ్చేస్తామా? వచ్చేస్తాం మామ. 3 days అక్కడ ఉండి 4వ రోజు సాయంత్రం వచ్చేస్తాం, సరేనా? నాకైతే ఓకే. మరి ఎక్కడికి వెళ్దాం? తిరుపతి కానీ శ్రీశైలం పోదామా? ఇంకా చెప్పురా, యాదగిరి గుట్ట, భువనగిరి కోట అని చెప్పి. నీ కొంచెం యూజ్ యువర్ బ్రెయిన్. హే, ఇదేదో బాగుంది. సాయంత్రం లోపల ఇంటికి వచ్చేయచ్చు. ఇగో ఇవన్నీ కావు, వరల్డ్ టూర్ పోదాం. రే లడక్కే బడ్జెట్ లేదనుకుంటే వరల్డ్ టూర్, మా అయ్య టూర్ అనుకుంటే నువ్వు ఒకడు. విన్ని పోనీ ఊటీ. కోటి ఏమొద్దు. మరి రామోజీ ఫిల్మ్ సిటీ? రే ఇదేమన్నా స్కూల్ ఎక్స్కర్షన్? రామోజీ ఫిలిం సిటీ పోనీకి చిన్నప్పటికెళ్ళి ఎన్నిసార్లు పోలేదు? అంటే సాయంత్రం లోపల. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇలా బెస్ట్ ఐడియా ఉంది. రే నీ దౌడ పనులు రాలితే సరే, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నావు అనుకో. ఊరికి ఎందుకు మజాక్ చేస్తా, సీరియస్ గా చెప్తున్నా. ఏంటో సాయంత్రం కల్లా వచ్చేయచ్చా? ఊకో మా, సాయంత్రం సాయంత్రం వస్తావు. సాయంత్రం నువ్వు చెప్పురా. వరల్డ్ ఫేమస్ నెహ్రూ జువాలజికల్ పార్క్. ఇదేదో బాగుంది, సాయంత్రం కల్లా వచ్చేయచ్చు. ఒకసారి ఆనవా? ఆను. ఇప్పుడు తీసుకో సెల్ఫీలు. నేనైతే గోవాని ఫిక్స్ అయినారా. గోవానా? గోవానా? నాకైతే ఓకే. నా వల్లైతే కాదు, మొన్ననే పోయొచ్చిన. సర్లే నీకోసం వచ్చేస్తా. అవసరమా ఇప్పుడు? బడ్జెట్ ఎక్కువ అవుతారేమో. బేబీ బాయ్. ఎప్పుడు వస్తావు? 2 days మీటింగ్ అవ్వగానే వచ్చేస్తా. బెంగళూరు పక్కనే కదా, ఎంతసేపు? ఎక్కడికి? చెప్పిన కదా మమ్మీ, తిరుపతి పోతున్నానని. ఎప్పుడు వస్తావు? అంటే సాయంత్రం లోపల వచ్చేస్తా. సరే. మమ్మీ ఏంటి? పూణేలో ట్రైనింగ్ ఉంది, వెళ్ళాలి. ఎన్ని రోజులు? ఒక 4 days. సరే జాగ్రత్త మరి. సరే. రే అని సర్దేసుకున్నా? చదువుకున్నా అమ్మా. పెళ్ళికే కదా? పెళ్ళికే చెప్పిన కదా, రాళ్ళన్నో చెల్లి పెళ్ళికి పోతున్నా అని వైజాగ్లో. జాగ్రత్త, ఎటో తిరగకు. సరే సరే. అరే ఇది ఇంత పెద్ద ఇంట్లో ఉంటుందా? అందాజా రెంట్ ఎంత ఉంటుంది? 45,000 రెంట్. 45,000? 45 రూపాయలు పెట్టి బర్గర్ కూడా ఇప్పటిదాకా. నువ్వు నీ కక్కుర్తి మొక్కపోడా. రాని రాని, దాని పని చెప్తా. రే దీని ఫోన్ కలుస్తలేదు, ఏడా పెట్టుకుందేమో, ఒకసారి కాల్ చేయి. కలిసిందా? పోస్ట్ని ఇది ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిందే. కింద కమెంట్ పెట్టు. ఏం పెట్టాలరా? చెప్పు. తలుపు మూసి కిందికి రాకపోతే 5 నిమిషాలు పోతామని చెప్పి. దీనికి సెల్ఫీలు దిగుడు తప్ప వేరే పనే లేదు. ఏడ దొరికిందిరా మనకి ఇది. బా రే నాకు తలనొస్తుంది, నేను కాస్త ఫ్రంట్ సీట్లో కూర్చుంటా. బొంగు, నా వల్లే ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది, నేనే ముందు కూర్చుంటా. ప్లాన్ అసలు వేసిందే నేను కూర్చుంటా. సరే అదంతా కాదు, నువ్వు అటు కూర్చో, నేను ఇటు కూర్చుంటా. ఇదేదో బాగుంది. డ్రైవింగ్ మీద ముందు కూర్చుంటే డ్రైవింగ్ వచ్చి నేనేం చేయాలి? ఎందుకు ఆగమవుతారు? 4 నా డోర్లు ఉన్నాయి, ఒకళ్ళకి ఒక దగ్గర కూర్చోరి.
అవును సుప్పు ఎక్కడ కూర్చుంటుంది? దాని మధ్యలో కూర్చోబెడదాం, అది సెల్ఫీలు దిగుతుంది కాబట్టి అందరినీ కవర్ చేస్తుంది. సెట్. వచ్చిందిరా ఇది నీ ఇంకేంటి గాయస్, బయట ఎండున్నట్టుంది, తొందరగా స్టార్ట్ అవుతున్నామా మనం? సిగ్గుండాల మాట అనడానికి నీ అమ్మా. ఏ ఆక్స్ లేదు ఏం లేదు, ఖాళీ ఈరోజు మనం పాడుకుందాము. ఫుల్ ఖాళీ గాన భజాన ఏమంటారు? ఇందాక ఏ పాట పాడదాం? ఏందిరా ఓరి బామ్మరిది చిక్కలదిర నీ అక్క, వేగలేను నీ అక్కతో నే ఆడలేను తై తక్క. అన్నానికి అరిటాకు, పుణ్యానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాద తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాద తాకు 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 తాకు. కేక ఓ బాబాజీ కేక. పాప తినే స్నాక్స్ ఎత్తుకోమ్మా. యో యో నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులకు కారకల్ అన్ని పురమాసు లెక్కలు. నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకల్. హలో, నా సీట్ ఏదే? ఏ పోయి చైర్ తెచ్చుకోపోవాయి, ఆహా. లేకపోతే కింద కూసో. టీ తాగుతావారా? టీయా? నీకు టీయా? హాట్ టీ కావాలి. నాకు ఎందుకో కాస్ట్లీ అనిపిస్తుందిరా ఈడ. రే కంజూస్గా, టీకి కూడా కాస్ట్లీ ఏంద్రా, డాబాలో చీపే ఉంటది. ఇది మారదు. ఒక్క నిమిషం ఒక్క స్నాప్ తీసుకుంటా. ఎంతసేపు పోసే పిత్కంత చాయ్ కోసం పావుగంట లేడీ చేస్తే చల్లగ్గారా? మస్ట్ ఎస్కేప్ అయినాం కదా. పుక్కట్లో ఏదొచ్చినా నీకు బాగానే ఉంటుందిరా జఫాగా. రే పెళ్ళికి పోతున్నావు మారా, ఇంత మెల్లికి పోతున్నావు? ఇట్లయితే ఎప్పుడో ఏది బగాయించు కొంచెం గాడిని.